Hi friends, good morning to everyone. Welcome to Siva Short Spoken Hindi online classes. So ఈ రోజు మనం క్లాస్ లో ఓకే సర్వనామం గురించి నేర్చుకుందాం. సర్వనామం అంటే సర్వనామం అంటే భాషా భాగాలు అంటారు. అంటే భాషా భాగాలు అంటే ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనకి రెండవది సర్వనామం. అంటే సంజ్ఞ అంటే అందరూ తెలుసు. సంజ్ఞ అంటే ఏంటి? నామవాచకము అంటారు. నామవాచకం అంటే అంటే పేర్లను తెలుగుబడి పదాలను నామవాచకం ఏ పేరైనా తీసుకోండి ఓకేనా, దానికి కానీ నేమ్ ఉన్నప్పుడు మ్యాక్సిమం దానికి అంటే మీరు ప్రశ్నించుకున్నటువంటి ఓకేనా దానికి ఓకేనా రిప్లై ఆన్సర్ కానీ నేమ్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే సంజ్ఞ అంటారు. అది మనకి వొకాబులరీలో చాలా ఉంటాయి. అంటే శబ్ద భండార్ అంటారు. అంటే పదాలు నేర్చుకుంటా ఉంటే వాటికి నేమ్స్ ఉన్నప్పుడు అది మనం నామవాచకంగా యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే మనకి అది కొన్ని లక్షల్లో ఉంటుంది పదాలు అనేవి. అంటే మనం రోజు రెగ్యులర్గా మనం అవి నేర్చుకుంటా వచ్చు. కానీ ఈ టాపిక్ అనేది ఏంటంటే మనకి సర్వనామం. ఇది కొంచెం గ్రామర్ పరంగా మనం నేర్చుకోవాలి. సర్వనామం అనేది సర్వనామం అంటారు. ఈ సర్వనామం అంటే పర్సనల్ ప్రొనౌన్స్, ఇంగ్లీష్లో అయితే పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ప్రొనౌన్స్ అంటారు. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ వచ్చేసి మనకి ఓకేనా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఈ విధంగా మనకి 3గా మన సర్వనామాలు ఉంటాయి. సో హిందీలోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ పర్సన్ దాన్ని మనం ఏమంటామంటే ఉత్తమ పురుష్ అంటారు. అంటే ఉత్తమ పురుష్ మై హమ్ దీన్ని మనం ఫస్ట్ పర్సన్గా ఇచ్చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో అనుకోండి, ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ పర్సన్ని ఐ వే అంటారు. ఐ వై. నెక్స్ట్ వన్ సెకండ్ పర్సన్ మనం ఏమంటాం అంటే మధ్య పురుష్ అంటారు. మధ్య పురుష్ అంటే సెకండ్ పర్సన్ తూ, తుమ్, ఆప్ దీన్ని మనం మధ్య పురుష్. ఇంగ్లీష్లో అనుకోండి యూగా మనం యూజ్ చేస్తాం ఇంగ్లీష్లో. నెక్స్ట్ వన్ థర్డ్ పర్సన్ ఏమంటారంటే అన్య పురుష్. ఇది థర్డ్ పర్సన్ అన్య పురుష్ అంటే ఇతరులు. యహ్, వహ్, ఏ, వే. ఇవి కాకుండా ఇంకా మనకి చాలా ఉంటాయి. కానీ ఏదంటే ఇదిలో ఏదంటే మనకి హీ, షీ, ఇట్ ప్లూరల్లో దే. ఇవి మనకి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఉత్తమ పురుష్, మధ్య పురుష్, అన్య పురుష్. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్. ఫస్ట్ పర్సన్ అంటే ఐ వి అంటారు, మై హమ్. సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ ప్లూరల్ దే. ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి జాగ్రత్తగా విందాం. సో మీ అందరికి తెలిసే ఉంటుంది మై అంటే ఏంటి? నేను. మై అంటే ఏంటి? నేను. నెక్స్ట్ హమ్ అంటే మేము, మనము. నెక్స్ట్ తూ అంటే చాలా మంది నీవు అంటారు, కొందరు నువ్వు కూడా అంటారు. నెక్స్ట్ తుమ్ అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది మీరు. ఆప్ ఈ ఆప్ను కూడా మీరు అంటారు, కొందరు తమరు కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ యహ్. ఈ యహ్ని ఇది, ఇతను, ఈమె, ఈగా కూడా యూజ్ చేస్తారు యహ్ని. నెక్స్ట్ వహ్ని అది, అతను, ఆమె, ఆ కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏ ఇవి, వీరు. వే అవి, వారు. సో ఇవి కాకుండా మనకి సర్వనామాలు చాలా ఉంటాయి. అవి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఓకే, ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? మై హమ్. సెకండ్ పర్సన్ అంటే
तू तुम आप. థర్డ్ పర్సన్ యహ్ వహ్ ఏ వే. ఓకే, ఒకసారి రీక్యాప్ చేస్తాను చూడండి. మై నేను, హమ్ మేము మనము, తూ నీవు, తుమ్ అంటే మీరు అంటే ఫ్రెండ్స్ తోటి యూజ్ చేస్తారు. ఇది ఆప్ అనేది రెస్పెక్టబుల్ గా యూజ్ చేస్తారు. యహ్ ఇది ఇతను ఈమె ఈ. వహ్ అది అతను ఆమె ఆ. ఏ అంటే ఇవి వీరు. వే అంటే అవి. ఓకే, నెక్స్ట్ వన్ వారు. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.